ఆయనకు సర్దార్ అనేటువంటి బిరుదు వచ్చింది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పి, కాంగ్రెస్ పార్టీకి బాధ. సర్దార్ పటేల్ గొప్పతనం అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. పివి నరసింహరావు గొప్పతనం అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. అదేవిధంగా ఈరోజు అనేక మంది స్వతంత్ర సమరయోధుల పేర్లంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు నెహ్రూ కుటుంబము తప్ప ఇంకెవరు కూడా ఈ దేశ రాజకీయాల్లో ఉండకూడదు. దేశం అంటే నెహ్రూ కుటుంబము, నెహ్రూ కుటుంబం అంటే దేశం అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ను తక్కువ చేసి చూపిస్తున్నది. మన తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావును తక్కువ చేసి చూపిస్తున్నది. సుభాష్ చంద్రబోస్ అంటే తక్కువ చేసి చూపిస్తుంది. ఆజాద్ సుభాష్ చంద్రబోస్ అన్నా కూడా, చంద్రశేఖర్ ఆజాద్ అన్నా కూడా తక్కువ చేసి చూపిస్తారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది, ఈ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల చరిత్రను ఈ తరానికి, నవతరానికి, యువతరానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. భారత ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్నది. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా మర్చిపోరు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ ఇప్పుడున్నటువంటి వాళ్ళని భవిష్యత్తులో కానీ సర్దార్ పటేల్ చేసినటువంటి మనకు సహాయము, సర్దార్ పటేల్ ధైర్యము, సర్దార్ పటేల్ చొరవ ఈరోజు తెలంగాణలో ఈ 3 రంగుల జెండా ఎగరానికి కృషి చేశాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఈ 3 రంగుల జెండా ఇక్కడ ఎగిరేది కాదు. పాకిస్తాన్ జెండా ఎగరేయాలని ఆ రోజు నిజాం అనుకున్నాడు. ఎందుకంటే నేను పాకిస్తాన్తో కలుస్తాను, ఇక్కడ భారతదేశంలో కలవనని ఈ నిజాము రజాకర్లు ఆ రోజు ఏ రకంగా తెలంగాణ బిడ్డల మీద, హిందువుల మీద దాడులు చేశారో మనకు తెలుసు. ఊచకోత కోశారు. నా అక్కలను, నా చెల్లెలను, నా మాతృమూర్తులను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించాడో ఆ పాశవిక దుర్మార్గపు నిజాం పైన ఉక్కు పాదం మోపినటువంటి ఉక్కు మనిషి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం చేస్తా ఉన్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ గడ్డ మీద సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రతి యువకుడు, ప్రతి తెలంగాణ బిడ్డ మరిచిపోడు అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఖచ్చితంగా ఏ రజాకారులైతే ఆ రోజు గ్రామాల మీద పడి గ్రామీణ ప్రజల మీద, హిందువుల మీద ఊచకోత కోస్తా ఉంటే సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపించి, యుద్ధ ట్యాంకులు పంపించి ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుత్వాన్ని ఏ రకంగా యుద్ధంలో ఓడించి ఇక్కడ మరి 3 రంగుల జెండా ఎగరేసి ఈ గడ్డ మీద స్వాతంత్రం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన కోసం భారతీయ జనతా పార్టీ, ఆయన కోసం ఈరున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేనికైనా సిద్ధంగా ఉన్నాము. అందుకే నేను ఈరోజు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ ఒక్క గ్రామము, ఏ ఒక్క రైతు, ఎందుకంటే ఆయన రైతు నాయకుడు, ఏ ఒక్క రైతు, ఏ ఒక్క పాఠశాల ఈ 150 జయంతి సందర్భంగా ఆయన ఉత్సవాలు జరుపుకోకుండా ఉండకూడదు. ఆయన మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రము, ఆయన మనకి ఇచ్చినటువంటి 3 రంగుల జెండా, ఆయన మనకి ఇచ్చినటువంటి భారతదేశం ఐక్యత ప్రతి తెలంగాణ బిడ్డ కూడా మరవకూడదు. అందుకే నేను ఈరోజు ఈ పవిత్రమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పాదాల నుంచి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకం చేసుకుందాము. ఆయన మనల్ని రక్షించినటువంటి, ఆయన చూపించినటువంటి స్ఫూర్తి, ధైర్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఏ నరరూప రాక్షసులైతే, ఏ రజాకారులైతే మన మీద హత్యాకాండ కొనసాగించారో అవన్నీ కూడా ఈ తరానికి, నవతరానికి తెలియజేయాలి. ఆ దిశలో ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి తెలంగాణ బిడ్డ కూడా సర్దార్ పటేల్ జీవిత చరిత్ర తెలుసుకోవడానికి, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళడానికి పునరంకితం కావాలని
కోరుకుంటున్నాము. ఎప్పుడు కూడా ఎవరికి భయపడము. కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే వాళ్ళకు బాధ కలుగుతుంది. పివి నరసింహారావు తెలుగు బిడ్డ అంటే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ బాధపడతా ఉంటారు. సుభాష్ చంద్రబోస్ అంటే బాధపడతా ఉంటారు. ఆజాద్ చంద్రశేఖర్ అంటే బాధపడతా ఉంటారు. భగత్ సింగ్ అంటే బాధపడతా ఉంటారు. కాంగ్రెస్కు కావలసింది నెహ్రూ. కాంగ్రెస్ కావాల్సింది కాంగ్రెస్ సంబంధించినటువంటి నెహ్రూ కుటుంబ సభ్యులు తప్ప ఈ దేశం కోసం పనిచేసినటువంటి అల్లూరి సీతారామరాజు అవసరం లేదు. కొమరం భీం అవసరం లేదు. రామ్జీ గోండ్ అవసరం లేదు. వందే మాతరం రామచంద్ర అవసరం లేదు. ఎవరు అవసరం లేదు. వాళ్ళకు ఒక నెహ్రూ తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి ఎవరు జ్ఞాపకం ఉండరు. ఎవరిని వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరు. ఈ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమర యోధులకు చేసినటువంటి ద్రోహము, విద్రోహము ఎక్కడ కూడా లేదు. ఆ రోజు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి కావలసినటువంటి వ్యక్తి ఈ మహానుభావుడు, ఈ సాహసవీరుడు దేశానికి ప్రధానమంత్రి కావాలంటే కుట్ర చేసి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు రోజు ప్రధానమంత్రి చేశారు. దాని ఫలితంగా ఈ దేశము అనేక రకాల కష్టాలకు, అనేక రకాల సమస్యలకు ఈరోజు మనం ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము. ఆ రోజే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈరోజు మన దేశం ఎప్పటికో అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ చిత్రపటంలో ఉండేది. అందుకే ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీసుకుపోవడం కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆకాంక్షలతో దేశ ప్రజల్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేసి, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి, దేశ ప్రజలకు సౌకర్యాలు కల్పించి దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా, డెవలప్డ్ కంట్రీగా 2047లో తీసుకెళ్లడం కోసం కృషి చేస్తూ ఉన్నాము. అది స్ఫూర్తి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలకు ఈరోజు శ్రీకారం చుట్టాము. వచ్చే సంవత్సరము అక్టోబర్ 31 వరకు కూడా 2026 31 అక్టోబర్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ప్రభుత్వం కానీ, విద్యా సంస్థలు కానీ, సామాజిక సంస్థలు కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రతి కుటుంబం కానీ, ప్రతి రైతు సంఘం కానీ సర్దార్ పటేల్ స్ఫూర్తితో ఇంటింటికి వెళ్ళాలి, గ్రామంలో కార్యక్రమాలు జరగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జిందాబాద్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం.